ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాలము దేవుని ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనుదినము ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు. మనము ఈ దినచర్యను ఆరంభించడానికి ముందుగా దేవుని సన్నిధితో ప్రభుతో మాట్లాడి ఆయన వాక్యమును ధ్యానించిన అనంతరం ఈ లోక పనుల్లో, మన కుటుంబ పనుల్లో, మన వ్యక్తిగత పనుల్లో మనం ముందుకు కొనసాగినట్లయితే మనకి గొప్ప విజయము కలుగుతూ ఉన్నది. ప్రభు ఈ ఉదయకాలం మనకు అనుగ్రహిస్తున్న ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనమును చదువుకుందాం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు, నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు ఇస్తున్న ప్రత్యక్షపు వాక్కు నీ కొరకే. ఆయన అంటున్నాడు, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన అంటూ ఉన్నాడు మరి ఒక మాట, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నీవు చేయని నేరానికి, అనని మాటకు నిందను అవమానాన్ని భరిస్తూ ఉన్నావా? నీవు ఏమి అనకుండానే నీ పైన ఎంతో మంది ఎన్నో నిందలు, అవమానాలు, గాయపరిచే మాటల చేత కుమిలిపోతూ ఉన్నావా? నీ పైన కోపపడుతూ మరి ఎన్నో విధాలుగా శోధనకు, శ్రమకు, దుఃఖానికి గురవుతూ ఉన్నావా? ఈ ఉదయకాలం ఆయన అంటూ ఉన్నాడు కదా, నీ మీద కోపపడిన వారు సిగ్గుపడతారు, విస్మయం పొందుతారు. కాబట్టి నీకు చింత అవసరం లేదు. ఆయన చూచుచున్న దేవుడు. చేయని నేరానికి, నిందను, శిక్షను అనుభవిస్తున్న, శ్రమకు, నలిగిన స్థితికి లోనవుతున్న నీకు ఆయన అంటున్నాడు, ఎవరైతే నీ మీద కోపపడినారో వారు సిగ్గు పడతారు, విస్మయం పొందుతారు. అంతేకాదు నీతో వాదిస్తూ ఉన్నారా, వారు మాయమై నశించిపోతారు. సహోదరి సహోదరుడా, నీ యొక్క కుటుంబంలో మరి నీ రక్త సంబంధులతో, లేకపోతే ఏ వ్యక్తి ద్వారా నీవు శోధనకు, శ్రమకి, గాయపరిచే మాటలకు, కృంగుదల చేసే మాటలకు గురవుతూ ఉన్నావు? ఎవరి కోపానికి నీవు గురవుతూ ఉన్నావు? ఆయన అంటున్నాడు, మరి ఏ విధంగా నీవు వాదనకు గురవుతూ ఉన్నావు? నీతో వాదించు వారు మాయమైపోతారు. అవును, కనుమరుగైపోతారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట దీనులుగా, తగ్గించుకున్న వారుగా ఉన్న వారిని ఆయన దృష్టిస్తాడు. కోపపడే వారిని, వాదించే వారిని ఆయన దృష్టించడు. వారు మాయమై నశించిపోతారని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు భక్తులు దేవుని బిడ్డల విషయంలో శత్రువులు లేచి దేవుని బిడ్డలను అంతమొందించాలని ఎన్నో విధాలుగా శ్రమకు వారిని గురి చేసినప్పుడు, ఎన్నో యుద్ధాలు చేసి హతమార్చాలనుకున్నప్పుడు, దేవుడు వారి విషయంలో వారు మాయమై నశించిపోయే విధంగా నేడు చూస్తున్న ఈ యొక్క ఐగుప్తీయులను మీరు చూడరు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రములో ఆయన ముంచివేశాడు, మాయమై నశించిపోయారు. సిగ్గుపడి విస్మయం పొందే విధంగా ఆయన నీ పట్ల కార్యం చేస్తాడు. కాబట్టి నీతి నిమిత్తము హింసించబడటం అనేది మనకు ఆశీర్వాదం. అవును, మౌనముగా ఉండు, ప్రభువుకు విడిచిపెట్టు, ప్రభువే చూసుకుంటాడు. ఆయనే నీ పట్ల వ్యాజ్యమాడతాడు, వాదిస్తాడు, యుద్ధం చేస్తాడు. ఈ ఉదయకాలం ఏ పరిస్థితిని బట్టి కుమిలిపోకు, కృంగిపోకు. ఆయన అంటున్నాడు కదా, నీ మీద కోపపడు వారు సిగ్గుపడి విస్మయం పొందుతారు, నీతో వాదించువారు మాయమై నశించిపోతారు. కాబట్టి భక్తిహీనులు మరి చిగురాకు వలె పచ్చగా ఉంటారు, కానీ హఠాత్తుగా వారు రాలిపోతారు. అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ ఎంతో సంతోషముతో ఆహ్లాదంగా జీవిస్తూ ఉన్నారా? నీవు నీతిని అనుసరిస్తూ శ్రమలు అనుభవిస్తూ ఉన్నావా? నీకు మేలే, అది నీకు క్షేమం. ఒక సమయం, ప్రభు సమయం వస్తుంది. ఆయన నమ్మదగిన వాడు, నీ పట్ల గొప్ప కార్యం చేసే దేవుడు. ధైర్యము కలిగి, నిబ్బరం కలిగి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, అవును ప్రభువా
నేను నిర్నిమిత్తముగా దూషించబడుతున్నాను, అవమానానికి గురవుతున్నాను, కోపానికి గురవుతున్నాను. నా పట్ల నీవు గొప్ప దేవుడుగా ఉన్నావు, నీకు వందనాలని ప్రభువుని స్తుతించు. ఈ దినచర్య అంతటిలో ఆయన కృప నీకు మెండుగా ఉంటుంది. నీవు నడవవలసిన మార్గమును, ప్రవర్తించవలసిన ఆ యొక్క జ్ఞానమును ప్రభువు నీకు బోధిస్తాడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామానికి వందనాలు. ఈ ఉదయకాలం యెషయా గ్రంథం 41:11 ద్వారా నీ మీద కోపపడువారు సిగ్గుపడి విస్మయముందుదురు అంటున్నావయ్యా. నీతో వాదించువారు మాయమై నశించిపోతారు. నీ బిడ్డలు ఏ శ్రమ, ఏ ఇరుగు పొరుగు వారు, కుటుంబీకులు నిర్నిమిత్తముగా శ్రమకు, నిందలకు, అవమానాలకు, గాయపరిచే మాటలకు, దుఃఖపెట్టే మాటలకు గురవుతున్నారేమో, వాదనకు గురవుతున్నారేమో, నీ బిడ్డలు నలిగిపోయి ఉన్నారేమో. వారితో నీవు మాట్లాడుతున్నావు, ధైర్యపరుస్తున్నావు, ఆదరిస్తున్నావు. తండ్రి, నీకు వందనాలు. నీవు నమ్మదగిన దేవుడవు, నీ బిడ్డల పక్షాన యుద్ధము చేసిన దేవుడవు, వ్యాజ్యమాడిన దేవుడవు, నీ బిడ్డలను విడిపించిన దేవుడవు. నీ బిడ్డలను ఎన్నడూ కూడా నీవు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. ఈ ఉదయకాలము నీ శక్తి కలిగిన వాక్కు చేత నీ బిడ్డలకిచ్చిన ధైర్యాన్ని బట్టి, నెమ్మదిని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి వేలాది స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నీ బిడ్డలని బాహువుల క్రిందకి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.